మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వరంగల్ చుట్టూ తిరుగుతోంది. దాంతో కొందరు అధికారుల్లో టెన్షన్ నెలకొంది. ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన అధికారుల వివరాలతో పాటు స్టేట్మెంట్లను రికార్డులు చేస్తున్నారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించనున్నారు. ఇప్పటికే ప్రణీత్ రావు విచారణలో వరంగల్కు చెందిన ఇద్దరు సిఐల పేర్లు వెల్లడించినట్లు తెలుస్తోంది. దాంతో ఆ ఇద్దరు నేతలు ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొనుంది. ప్రణీత్ రావుని విచారిస్తున్న కొద్దీ వరంగల్లో ఉంటున్నటువంటి అధికారుల మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లుగా తెలుస్తోంది. వరంగల్లో తనతో పాటు పనిచేసినటువంటి అధికారులందరికీ కూడా ఇప్పుడు టెన్షన్గా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. సునీల్, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ జిల్లాలో చర్చనీయంగా మారింది. ఈ వ్యవహారం అంతా కూడా వరంగల్ చుట్టూ ప్రస్తుతం తిరిగిన పరిస్థితి. కొందరు పోలీస్ అధికారులు ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రణీత్ రావుతో కలిసి పనిచేసినటువంటి అధికారుల వివరాలను స్టేట్మెంట్ రికార్డు చేసినట్టు తెలుస్తుంది. విచారణ అధికారులు కూడా పూర్తిగా వరంగల్ పోలీస్ అధికారులు ఎవరికైనా ప్రణీత్ రావుకు సంబంధాలు ఉన్నాయా, ప్రణీత్ రావుతో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు ఆయనకు టచ్ లో ఉండేది, ఎవరెవరు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారాన్ని కొనసాగించారంటూ కూడా ఉన్నతాధికారులు విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా కొంతమందికి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ విచారణలో వరంగల్ కు చెందినటువంటి ఇద్దరి సిఐల పేర్లు వెల్లడించినట్టు కూడా జిల్లాలో కావచ్చు, హైదరాబాద్ లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది. వరంగల్ సంబంధించినటువంటి ఇద్దరు సిఐలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఇద్దరు సిఐలకు కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు స్పందిస్తే ఆ సిఐలు ఇద్దరు ఎవరు, అందులో ఎవరు ఉన్నారు, వారి పేర్లు ఏంటి, ఆ ఇద్దరు ఎవరన్న దానిపై వరంగల్ జిల్లాలో చాలా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఇద్దరు ఇన్స్పెక్టర్లను సిట్టు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ సంబంధించినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, నల్గొండ జిల్లాకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి లింకులు ఉన్నట్లుగా చర్చ అయితే కొనసాగుతుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి దగ్గర ఒక డెన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి వరంగల్ పరిధిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా వార్ రూమ్ నిర్వహించి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులతో ప్రణీత్ రావుకు సంబంధాలు ఉన్నాయి. ఇటు సిరిసిల్లలో ప్రత్యేక వార్ రూమ్లు ఏర్పాటు చేసి ట్యాంపింగ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు కూడా సమాచారం అందుతుంది. గత ప్రభుత్వం మంత్రులను కావచ్చు, అధికారులపై ప్రత్యేక నిఘా కోసం ట్యాంపింగ్ ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా గత ప్రభుత్వం వాడుకున్నట్టు తెలిసింది. కీలక నేతల సమాచారం తెలుసుకునేందుకు మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు పోలీసు అధికారులకు నోటీసులు ఇచ్చారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు సిఐ అధికారులను అదుపులోకి తీసుకున్నారని ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీసులకు కావచ్చు, ఎవరా ఇద్దరు సిఐ అని టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి వరంగల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రమేయం ఉన్నట్టు కూడా ప్రచారం కొనసాగిన నేపథ్యంలో నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయానికి స్పందించారు. నా ప్రమేయం లేదు, ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు. ప్రణీత్ రావు అమ్మమ్మ ఊరు వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామం, ఆ పర్వతగిరి గ్రామం మా ఊరే, కానీ ప్రణీత్ రావును నేను ఎప్పుడూ చూడలేదు, నాకు సంబంధం లేదు. ప్రణీత్ రావును నా పేరు చెప్పాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రణీత్ రావుకు నా పేరు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు, కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు, అతను ఎవరో నాకు తెలియదు అంటూ కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించిన విషయం చూసాము. మొత్తం మీద ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రణీత్ రావు వ్యవహారం అయితే చాలా చర్చనీయంగా మారి ఎవరా ఇద్దరు సిఐలు అంటూ ఉత్కంఠ కొనసాగుతా ఉంది. సునీల్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.